టెక్నాలజీ మన చుట్టూ ప్రతి చోట ఉంది, కానీ ఇప్పటికి కూడా మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాము. ఈ రోజటి వీడియోలో టాప్ టెక్ మిత్స్ ని ఎక్స్పోజ్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి కెమెరాస్. అది మొబైల్ ఫోన్ కెమెరా అయినా లేదా డిఎస్ఎల్ఆర్ కెమెరా అయినా, మనం అసలు ఏమనుకుంటాం అంటే ఎంత ఎక్కువ మెగాపిక్సెల్స్ ఉంటే అంత మంచి క్వాలిటీ వస్తుందని. కానీ అది ఈ రోజున అసలు నిజం కాదు. కెమెరా మెగాపిక్సెల్ అనేది జస్ట్ ఒక రెజల్యూషన్ లాంటిది అంతే. నిజంగా అసలు ఏం మ్యాటర్ చేస్తుందంటే సెన్సార్ సైజ్ ఏంటి, ఇమేజ్ ప్రాసెసింగ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా ఇమేజ్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. అంతేగాని ఒక ఫోన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉండి ఇంకో ఫోన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉందనుకోండి, కాబట్టి 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ బాగుంటుంది అని మనం అయితే చెప్పలేము. అది కరెక్ట్ కూడా కాదు. మిగతా పారామీటర్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నెట్. మనకి మొబైల్ ఫోన్ లో పోల్స్ ఉంటాయి. అందరూ ఏమనుకుంటారంటే ఎన్ని సిగ్నల్ బార్స్ ఉంటే అంత మంచి డేటా వస్తుందని, కానీ అది నిజం కాదు. ఈ బార్స్ కేవలం మీకు సిగ్నల్ స్ట్రెంగ్త్ అని చెప్తుంది అంతే. అంటే మీకు సెల్ ఫోన్ టవర్ ఎంత దూరంలో ఉంది అనేది చెప్తుంది. కానీ ఒకవేళ మీరు ఎక్కువ మంది ఉండే ప్లేస్ లో ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఎక్కువ సిగ్నల్ బార్స్ ఉన్నా కూడా అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ మీరు కనుక విలేజ్ లో ఉన్నారనుకోండి, కేవలం అక్కడ మీకు 2 సిగ్నల్ బార్స్ ఉన్నా కూడా మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండొచ్చు. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా బెటర్ ఉండొచ్చు. ఇది వన్ ఆఫ్ ద రీజన్ కూడా కావచ్చు. ఇక థర్డ్ మిత్ వచ్చేసి ఐఫోన్ ఆర్ ఆండ్రాయిడ్ ఫ్రీజింగ్. చాలా మంది ఏమనుకుంటారంటే ఆండ్రాయిడ్ ఫోన్ చాలా వరకు హ్యాంగ్ అవుతూ ఉంటుంది, కానీ ఐఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదని. కానీ ఇది కూడా ఒక పెద్ద మిస్కన్సెప్షన్, ఒక పెద్ద మిత్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ కొన్ని హ్యాంగ్ అవ్వచ్చు, కానీ కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి ఏవైతే మీకు స్టేబుల్ పర్ఫార్మెన్స్ అండ్ మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇక ఐఫోన్స్ విషయానికి వస్తారా, ఐఫోన్స్ కూడా ఫ్రీజ్ అవుతాయి. ఎందుకంటే సింపుల్ ఆన్సర్, వాటిల్లో కూడా బగ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఆండ్రాయిడ్ తో కంపేర్ చేస్తే ఐఫోన్ విజువలీ కొంచెం బాగుంటుంది అండ్ ఐఫోన్ యానిమేషన్స్ కొంచెం బెటర్ గా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, యాపిల్ ఐఫోన్స్ ఎప్పుడు హ్యాంగ్ అవ్వవు అనేది మాత్రం నిజం కాదు. అందులో కూడా బగ్స్ ఉంటాయి. సో అవి కూడా కొన్నిసార్లు ఫ్రీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఫోర్త్ మిత్ వచ్చేసి బ్యాటరీ. చాలా మంది ఏమనుకుంటారంటే ఫోన్ బ్యాటరీ లాంగ్ రన్ లో బాగుండాలంటే ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టకూడదు అని. దీనివల్ల అందరూ ఏమంటారంటే ఫోన్ ఎక్కువ హీట్ అయిపోయి రాత్రికి రాత్రే పేలిపోతుంది అని అనుకుంటారు. ఇవి అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వస్తున్న మొబైల్ ఫోన్స్ అయితే చాలా స్మార్ట్ అయిపోతున్నాయి. మీరు ఫోన్ని రాత్రంతా ఛార్జ్ పెట్టేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ 100% ఛార్జ్ అయింది అనుకోండి, సప్లై ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ లో ఇన్బిల్ట్ సిస్టమ్స్ ఉంటాయి ఇలాంటి ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేయడానికి. సో ఓవర్ నైట్ ఛార్జింగ్ చేస్తే ఫోన్ బ్యాటరీ పాడవుతుంది లేదా ఫోన్ బ్యాటరీ పేలిపోతుంది అనేది మాత్రం నిజం కాదు. ఎలాగో ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక ఫిఫ్త్ టాపిక్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్. అందరూ అసలు ఏమనుకుంటారంటే ఫోన్ ఛార్జింగ్ కొద్దిగా ఫాస్ట్ అవ్వాలంటే ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి అప్పుడు ఫోన్ ఛార్జింగ్ చేయాలి అని. ఇలా చేస్తే ఫోన్ ఛార్జింగ్ స్పీడ్ గా అవుతుంది అని అంటారు. ఇది నిజమే, కానీ దీనివల్ల కొంచెం ఛార్జింగ్ స్పీడ్ మాత్రమే పెరుగుతుంది. ఏరోప్లేన్ మోడ్ ఏం చేస్తుంది అంటే మీ ఫోన్ రేడియోస్ ని ఆఫ్ చేస్తుంది. అంటే ఇప్పుడు టెక్నికల్ గా చెప్పాలంటే మొబైల్ నెట్వర్క్ ని డిసేబుల్ చేస్తుంది. దీనివల్ల కేవలం కొంచెం ఇంప్రూవ్మెంట్ మాత్రమే చూస్తారు మీరు. అంటే మీరు ఫోన్ ఛార్జింగ్ ఏరోప్లేన్ మోడ్ ఆఫ్ ఉండి చేసినప్పుడు ఒక లెవెల్ స్పీడ్ ఉంటే ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి చేసినప్పుడు కొంచెం ఫాస్ట్ గా అవుతుంది అంతే. ఎందుకంటే ఆ టైంలో మొబైల్ నెట్వర్క్ డిసేబుల్ అవుతుంది కాబట్టి మీ ఫోన్ చాలా తక్కువ బ్యాటరీ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. కానీ ఇదంతా వర్త్ ఇట్ అయితే కాదు. మీ ఫోన్ ని బెటర్ కనెక్టెడ్ గానే ఉంచుకోండి. ఒకవేళ మీకు ఆ టైంలో ఏవైనా ఇంపార్టెంట్ కాల్స్ కనుక వస్తే మీరు మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటీ వైరస్. చాలా మొబైల్ స్టోర్స్ లో ఇప్పుడు మనం చూస్తే మనం ఫోన్ కొన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే యాంటీ వైరస్ తీసుకోండి అని చెప్తారు. కానీ అది అంత అవసరం ఏమీ లేదు. కొన్నిటి దగ్గర ఈవెన్ మనీ కూడా తీసుకుంటారు యాంటీవైరస్ ఇన్స్టాలేషన్ కోసం. కానీ అది ఏమీ అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు కనుక మీకు ఫ్రీగా చేస్తా అన్నా కూడా మీరు ఏమీ తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న మోడర్న్ స్మార్ట్ ఫోన్స్ కి యాంటీవైరస్ అవసరం ఏమీ లేదు. మీరు యాంటీవైరస్ ఏమీ లేకుండా కూడా చాలా కన్వీనియంట్ గా మీ మొబైల్ ఫోన్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు తెలియాల్సిందల్లా ఏంటంటే మీరు మొబైల్ ఫోన్ కొన్న తర్వాత ఎలాంటి లింక్స్ క్లిక్ చేస్తున్నారు, ఎలాంటి ఫైల్స్ డౌన్లోడ్ చేస్తున్నారు, కేవలం ఇవి దృష్టిలో పెట్టుకోండి. మీకు యాంటీవైరస్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. నెక్స్ట్ మిత్ వచ్చేసి వాటర్ డ్యామేజ్. ఇప్పుడు మీ ఫోన్ వాటర్ లో పడిపోయింది అనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫోన్ ని తీసుకెళ్లి రైస్ లో పెడతారు. దీనివల్ల వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది అని వాళ్ళు అనుకుంటారు.
కానీ ఇది నిజం కాదు. అసలు ఇది ఎవరు స్టార్ట్ చేశారో ఏమో. ఇలా మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఒకవేళ మీ ఫోన్ కనుక వాటర్లో పడిపోయింది అనుకోండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే మీ ఫోన్ బ్యాటరీ మీరు రిమూవ్ చేయగలిగితే రిమూవ్ చేయండి. అండ్ దాని తర్వాత ఖచ్చితంగా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి. ఈ 2 పనులు చేసిన తర్వాత నెక్స్ట్ పని మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ ఫోన్ని ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళండి. ఇలా చేయండి. అంతేగాని మీ ఫోన్ రైస్లో పెడితే మీ ఫోన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బెటర్ మీరు మంచి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీ ఫోన్లో ఏం ప్రాబ్లం ఉందో చూసి వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తారు. బట్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లే ముందు మీరు రైస్లో పెట్టి మళ్ళీ దాన్ని స్విచ్ ఆన్ చేసే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి. నెక్స్ట్ వచ్చేసి యాంటీ రేడియేషన్ చిప్. ఇదొక పెద్ద స్కామ్ అనే చెప్పాలి. కొంతమంది ఫోన్స్ లో బ్యాక్ సైడ్ ఒక చిప్ తగిలిస్తారు. దాన్ని వాళ్ళు యాంటీ రేడియేషన్ చిప్ అనే పేరుతో పిలుస్తారు. దాని వాళ్ళు ఏమని నమ్ముతారంటే ఈ యాంటీ రేడియేషన్ చిప్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ తగ్గిపోతుంది అని. కానీ అది అస్సలు నమ్మకండి. ఇదొక పెద్ద మిత్ అనే చెప్పాలి. అది చిప్ ఏమీ ఉండదు. అది జస్ట్ ఒక రబ్బర్ ముక్క ఉంటుంది లేదా పీస్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుంది అంతే. ఇవన్నీ జస్ట్ జనాల్ని మోసం చేయడానికి చేస్తారు అంతే. కానీ ఇవి రేడియేషన్ని మాత్రం ఏమీ స్టాప్ చేయవు. అస్సలు నమ్మకండి. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకు ఒక అవేర్నెస్ లేక ఇది పెట్టుకొని మాకు ఫోన్ నుంచి ఏమీ రేడియేషన్ రాదు, ఇక స్టాప్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఒకవేళ మీకు తెలిస్తే దీని గురించి దయచేసి వాళ్ళకి చెప్పండి, ఇలాంటివి ఏమి పనిచేయవని. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటగాళ్ళ కోసం. అదే ఇన్కాగ్నిటో మోడ్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్కాగ్నిటో మోడ్ ఆన్ చేసుకుంటే మన బ్రౌజింగ్ హిస్టరీ ఎవరికి తెలీదు అని. కానీ ఇది కూడా నిజం కాదు. అసలు ఇది ఏం చేస్తుంది అంటే మీ ఫోన్లో లోకలీ కుకీస్ కానీ హిస్టరీ కానీ స్టోర్ అవ్వకుండా చేస్తుంది. కానీ మీ ఐఎస్పి మీరేం బ్రౌజ్ చేస్తున్నారో ఈజీగా తెలుస్తుంది. మీ ఫుల్ డేటా ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది. ఇన్కాగ్నిటో మోడ్ ఏంటంటే కేవలం మీ ఫోన్లో హిస్టరీ స్టోర్ అవ్వదు అండ్ కుకీస్ స్టోర్ అవ్వవు అంతే. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లేయర్ కావాలి అని మీరు కనుక అనుకుంటే బెటర్ విపిఎన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మిత్ ఏంటంటే చాలా మంది కంప్యూటర్స్ లో ఏం చేస్తారంటే ఊరికే రీఫ్రెష్ అని కొడుతూ ఉంటారు. కానీ దీనివల్ల ఏమీ కాదు. కేవలం మీరు అక్కడ స్క్రీన్ పైన ఐకాన్స్ చూస్తారు కదా, అవి రీఫ్రెష్ అవుతాయి అంతే. సిస్టమ్ మాత్రం ఏమీ ఫాస్ట్ గా రన్ అవ్వదు. సో ఇలా చేయడం వల్ల కూడా అంతగా యూజ్ ఏమీ ఉండదు. ఇది స్మార్ట్ ఫోన్స్ గురించి కాకపోవచ్చు, కానీ టెక్నాలజీ గురించి కాబట్టి దీన్ని కూడా యాడ్ చేశాను. ఇక నెక్స్ట్ మిత్ వచ్చేసి సెక్యూరిటీ. కొంతమంది ఏమనుకుంటారంటే కేవలం ఐఫోన్స్ మాత్రమే సెక్యూర్ గా ఉంటాయి, బట్ వేరేస్ ఆండ్రాయిడ్ ఫోన్స్ సెక్యూర్ గా ఉండవు అని అనుకుంటారు. కానీ నిజానికి రెండు కూడా అన్సెక్యూర్ అనే చెప్పాలి. ఈ సెక్యూరా కావా అనేది మీ యూసేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఐఫోన్ అఫ్ కోర్స్ కొంచెం సెక్యూరిటీ పర్పసెస్ లో కొద్దిగా బెటర్ ఉండొచ్చు. కానీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మీరు ఎలాంటి పర్మిషన్స్ ఇస్తున్నారు, ఎలాంటి ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు అండ్ ఎలాంటి లింక్స్ క్లిక్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు కనుక ఫాలో అయితే బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ రెండు ప్లాట్ఫామ్స్ కూడా సెక్యూర్ అనే చెప్పొచ్చు. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ టాప్ టెక్ మిత్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంతేకాదు మన యూట్యూబ్ ఛానల్లో మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మన ఒఫీషియల్ ఛానల్ పేజెస్ లింక్స్ వేరే ప్లాట్ఫామ్స్లో కూడా ఉన్నాయి. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఎక్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒఫీషియల్ ఛానల్ పేజెస్ లింక్స్ మేము వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ట్యాగ్ చేస్తాను. ఒకసారి మీకు నచ్చితే చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.